హాయ్. హలో. నీ పేరు? మేఘన. ఓకే. ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు గారు కదా సీఎం. ఎలా అనిపిస్తుంది అక్కడ పాలన? ముందు జగన్ ఉన్నప్పుడు అందరూ చంద్రబాబు ఎప్పుడొస్తారు అని చూశారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రెజెంట్ అయితే అంతా బాగానే ఉంది వాళ్ళ పరిపాలన అంతా. బట్ ఎక్కడ చూసినా పాలిటిక్స్లో మెయిన్ మనకు గుర్తొచ్చేది, నాకు ఎస్పెషల్లీ గుర్తొచ్చేది అంటే కరప్షన్. ప్రెజెంట్ అయితే వాళ్ళు బాగానే చూస్తున్నారు, కానీ మనం ప్రిడిక్ట్ చేయలేం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. వాళ్ళు విన్ అయ్యేంత వరకే అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. హైప్ కోసం ఒక ఫ్యూ ఇయర్స్ వాళ్ళు రూల్ చేస్తున్న ఫ్యూ ఇయర్స్ కూడా వాళ్ళు చెప్తారు. బట్ తర్వాతకి ఆ హైప్ అంతా తగ్గిపోయి వాళ్ళకు కూడా ఒక నెగటివ్ థాట్ రావచ్చేమో. ఓకే. ఫ్రీ బస్సెస్ చేశారు కదా, సో దాన్ని ఎలా అనిపిస్తుంది మీకు ఫ్రీ బస్సెస్ రావడం? యాక్చువల్లీ మీరు తెలంగాణలో అడుగుతుంది. ఏపీ. ఏపీ ఫ్రీ బస్సెస్ తెచ్చారు. యాక్చువల్లీ అదొక గుడ్ ఐడియా అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ మాలాంటి వాళ్ళు అండ్ ఉమెన్స్ అలాంటి వాళ్ళు దూరం ట్రావెల్ చేయాలి వాళ్ళ వర్క్ పర్పస్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ రోజు మనీ ఖర్చు పెట్టాలి అంటే అదొక హార్డ్ థింగ్ అనమాట. సో ఇది వాళ్ళు ట్రావెలింగ్ని అఫోర్డబుల్ చేశారు. బట్ ఏదైనా స్కీమ్ అట్లాంటివి తెస్తే దాన్ని ఓన్లీ అఫోర్డబులే కాదు, దాన్ని ఎఫిషియెంట్గా కూడా మేనేజ్ చేయాలి, దాన్ని లాంగ్ రన్లో సస్టైనబుల్గా ఉంచాలి. అంటే స్కీమ్ తెచ్చారు, కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజులు మంచిగా ఉందంటే అది సరిపోదు. దాన్ని ఇంకా బెటర్ వేలో మేనేజ్ చేయడము, దాని గురించి చెక్ చేయడము, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ చూడాలి. అండ్ రీసెంట్ అయ్యే ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటే చాలా బస్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అది కూడా ఓన్లీ ఓవర్ క్రౌడ్ వల్ల. ఇది చాలా లాస్ వస్తుంది. గవర్నమెంట్ ఓన్లీ దాన్ని ఎట్లా రన్ చేయాలని అని కాకుండా లాసెస్ని ఎలా కవరప్ చేయాలని కూడా చూస్తే బాగుంటుంది. అండ్ అది చాలామందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఎవ్రీడే రావాలి, వాళ్ళకి టైంకి బస్ దొరకదు, మేము క్లాసెస్కి లేట్ అవుతాము, సమ్ టైమ్స్ చాలా స్కోల్డింగ్స్ కూడా వినాల్సి వస్తుంది, ఇంటికి టైంకి వెళ్ళలేకపోవడము, దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇంటికి టైంకి వెళ్ళలేకపోతాం, ఎస్పెషలీ గర్ల్స్. ఇట్స్ నాట్ సేఫ్ టు గో. ఐ మీన్ నైట్ అయిపోతూ ఉంటే అది సేఫ్ కూడా కాదు. అండ్ ఓవర్ క్రౌడ్ వల్ల ఉన్న ఫ్రస్ట్రేషన్ కండక్టర్స్ వాళ్ళు మా మీద చూపిస్తారు. అంటే చిన్నపిల్లలు ఏమీ అనరు అని చెప్పి మా మీద చూపిస్తారు ఫ్రస్ట్రేషన్. ఇంకా సీట్ దొరకడమే కష్టము అంటే సీట్ దొరికిన తర్వాత ఇంకా నుంచిన వాళ్ళ లగేజెస్ బ్యాగ్స్ అని మా మీదే. చిన్నపిల్లలు అంటే ఏమన్నారు, అది వాళ్ళ ఒపీనియన్. బట్ అది కూడా మాకు చాలా కష్టం అవుతుంది. నాకు ఇప్పటివరకు రీసెంట్గా చూసిన ఇన్సిడెంట్స్ బట్టి ఫ్రీ బస్ అనేది అంత యూస్ఫుల్ కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ దాన్ని యూస్ఫుల్ చేయాలంటే దీని మీద వాళ్ళు చాలా వర్క్ చేయాలనేది నా చాలా ఒపీనియన్. గొడవలు వస్తున్నాయి కదా ఫ్రీ బస్సెస్ అవును. ఉన్నప్పుడు, కొట్టుకోవడాలు చేయడాలు కూడా వస్తున్నాయి. దాని మీద అంటే ఎవరిది వాళ్ళు ఒపీనియన్ చూపిస్తున్నారు. బట్ గవర్నమెంట్ దాని మీద ఏం చేయాలి అని వాళ్ళు ఏమీ వర్క్ చేయట్లేదు. చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నన్ను సోలోగా కాలేజ్కి పంపాలి అని ఎక్కడికి పంపాలన్నా వాళ్ళకి భయం వేస్తుంది. ఎందుకంటే మనం చూసాం రీసెంట్గా ఓవర్ క్రౌడ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది డెత్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మా పాపకి అలా అవుతే ఏంటి అని చెప్పి మేము మళ్ళీ మా మనీ వేరే ట్రాన్స్పోర్ట్స్ మీద ఖర్చు చేసి రావాల్సి వస్తుంది. ఇంకా ఫ్రీ బస్ ఉన్న యూజ్ ఏం అనిపించట్లేదు అలా అయితే. ఓకే. చంద్రబాబు వర్సెస్ జగన్ ఎవరు బెస్ట్ అంటారు? యాక్చువల్లీ ఇప్పటి వరకు చూసినంత వరకు అయితే చంద్రబాబు బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఆయన రీసెంట్ ఏపీలో అయిన ఫ్లడ్స్ గురించి చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని జనాలకి అందులో హెల్ప్ చేశారు అనిపించింది. థ్యాంక్ యూ.